తెలుగుదేశం శ్రేణులు, తెలుగుదేశం అభిమానులు, కూటమికి సంబంధించిన కార్యకర్తలు, ప్రజల కంటే కూడా చంద్రబాబు నాయుడు గారే 34 వరకు ముఖ్యమంత్రిగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి ఈ కరుడుగట్టిన నేరస్తుల ముఠ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకోండి. మీరు పూజలు చేయండి, యాగాలు చేయండి, యజ్ఞాలు చేయండి. ఎందుకంటే ఆయన చట్ట ప్రకారం వెళ్తాడో, రాజ్యాంగానికి లోబడి ఉంటాడో, చట్టాన్ని తన పని తాను చేసుకోమని ఆ కొంతమందికి వదిలేస్తాడు. వాళ్ళు ఏమైనా తీసేసుకుని మిమ్మల్ని అప్పుడప్పుడు వదిలేస్తూ ఉంటారు. మీకు కావాలంటే కూడదో ఇలా కెలికి లోకేష్ ముఖ్యమంత్రి కావాలనుకుంటే ఖచ్చితంగా రెడ్ బుక్ సంఖ్యలో పెట్టుకొస్తాడు. మీరు ఏది కావాలో మీరే తెలుసుకోండి. అర్థమైందండి. అది గవర్నమెంట్ చేయాలి. కానీ నేను ఎందుకు గవర్నమెంట్ చంద్రబాబు గారు ఉండాలని కోరుకోమంటున్నానంటే వాళ్ళని, ఆయన ఉంటే చట్ట ప్రకారం తమ్ముడు వద్దు అని చెప్తాడు. ఆయన అడ్డుగోలుగా వెళ్ళొద్దని. అదే లోకేష్ గారు ఉన్నాడు, తొక్కిన ఆరదీసేంటారు అన్నాడు. తోలు తీరిపోద్ది. కుర్రాడు కదా, కుర్రాడు కొంచెం కోపం ఉంటుంది కదా, వీడిగా ఉంటాడు కదా. అందుకని 34 దాకా చంద్రబాబు గారు ఉండాలని మీరు పూజలు చేసుకుంటారు బాబు అని చెప్తున్నాను. 34 వచ్చినప్పుడు లోకేష్ కూడా కొంచెం పెద్దడు అవుతాడు కదా, అతను కూడా మంచి చెడ్డ అని ఆలోచించి చేతుకుంటాడు. అప్పుడు అయినా కానీ గొడవలేదు. మనకంటే ఎక్కువ జగన్తో సహా కుటుంబం అంతా ఎప్పుడు వ్రతాలు నోములు చేసి అలవాటు లేదు కదా. మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారే 34 వరకు ముఖ్యమంత్రిగా ఉండాలని నాడు వ్రతం చేయాలి, యాగం చేయాలి, యజ్ఞం చేయాలి, పూజలు చేయాలి. వాళ్ళకి మేలు జరుగుద్ది. లేకపోతే రోడ్డు మీద కొట్టుకుంటా బొబ్బర్లంక రామబ్రహ్మ ఎగిరెగిరి తనుకుంటూ తీసుకెళ్ళి రోజులు వచ్చేస్తాయి.